కోట్ల మంది గుండెల్లో ధైర్యమని జెండా నాటి అండగానే ఉన్నాను అని చెప్పేవాడే సైనికుడు. బయటికి రావాలంటేనే మనం భయపడిపోతున్నాం. 8-9 అయితే దుప్పటి కప్పుకొని పడుకొని ఉదయాన్నే లేచి అమ్మ పెట్టినటువంటి టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎండొచ్చిన తర్వాత బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మనం ఈ మాత్రం చలికే భయపడిపోతున్నాం. కానీ మీరు చూసిన వీడియోలో ఆ జవాను మంచు తుఫాన్ల మధ్య ఒంటరిగా ఏ విధంగా నిలబడ్డాడో చూడండి. అతనికి తోడున్నది కేవలం తన నిశ్చయమే. ఇంటి దగ్గర మన అమ్మలు చేసే వేడి వంటలు వాళ్ళకు కూడా గుర్తొస్తాయి. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ అక్క, చెల్లె, తమ్ముడు, అన్న అందరూ గుర్తుకొస్తారు. వాళ్ళ మాటలు గుర్తుకొస్తాయి. భార్య, పిల్లల నవ్వులు గుర్తుకొస్తాయి. ఇక్కడ నేను నిలబడితేనే నా దేశం సురక్షితం అన్న ఒకే ఒక్క ఆలోచన అతని రక్తంలో వేడిని పుట్టిస్తుంది. మంచు కొండల మీద రక్తం గడ్డకట్టే చలిలో నిలబడి తన యవ్వనాన్ని, సుఖాన్ని దేశం కోసం ధారబోస్తున్న ఆ మహాయోధులకి నిజంగా మనం తల వంచి నమస్కారం చేయాలి. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మన ఊర్లో వణికిస్తున్న చలికే మనం వణికిపోతున్నాం. సూర్యుడు వచ్చి ఆకాశం వెచ్చబడే వరకు దుప్పటి విడిచి బయటకు రావడానికి మనం సాహసం చేయలేం. కాస్త చలి పెరిగితే ఇప్పుడు వద్దులే, ఒక గంట ఆగుదా, బాబోయ్ ఇప్పుడు అస్సలు నేను వెళ్ళను, కావాలంటే ఇంకెవరినైనా పంపిద్దాం, ఏదైనా పనుంటే, ఇలా ఆలోచిస్తాం. వేడి నీళ్ల కోసం వెతుకుతాం. వేడి నీళ్లుంటేనే మనం స్నానం చేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన దేశ సరిహద్దుల్లో హిమాలయ శిఖరాల మీద ఒక సైనికుడు, ఆ సైనికుడి లోకం మనం ఊహించలేనంత భయానకంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత -40 డిగ్రీలు. మనకిక్కడ -10, -8 వస్తేనే గజ 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 వణికిపోతాం. స్వెటర్లు వేసుకుంటాం, దుప్పట్లు కప్పుకుంటాం, బయటికి రావటానికి జంకుతాం. అక్కడ -40 డిగ్రీలు. అది కేవలం చలి కాదు, మనిషి శరీరంలోని రక్తాన్ని సైతం గడ్డ కట్టించే మంచు. గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండే ఆ ఎత్తులో ప్రతి శ్వాస, వాళ్ళు పీల్చుకునేటువంటి ప్రతి శ్వాస కూడా అండి ఒక యుద్ధంలాగా అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకుంటే లోపల ఊపిరితిత్తులు కూడా గడ్డ కట్టుకుపోతాయేమో అన్నంత చల్లని ప్రదేశం. గంటల తరబడి, 1 గంట 2 గంటలు కాదు, కొన్ని గంటలు అదే మంచులో నిలబడటం వల్ల చేతులు కాళ్ళు మొద్దుబారిపోతాయి. వేళ్ళు వంగవు, ఇట్లా రావు వేళ్ళు. వంగిన వేళ్ళు మళ్ళీ తెరుచుకోవటానికి చాలా సమయం పడుతుంది. శత్రువు అడుగుజాడను పసిగట్టే ఆ కళ్ళల్లో మాత్రం ఏకాగ్రత చెదరదు. చేతిలో ఉన్న తుపాకీ చలికి ఐసు ముక్కల మొత్తం మారిపోతూ ఉంటుంది. ఆ మంచు ఆ తుపాకీని కూడా కప్పేసి మనం దాన్ని యూజ్ చేయడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. దాన్ని పట్టుకోవటం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవటమే. అయినా సరే దేశం కోసం ఆ ఆయుధాన్ని వదలకుండా మన సైనికులు మన కోసం పహారా కాస్తారు అనటానికి ఈ వీడియోని ఒక నిదర్శనం. ఎస్, ఎందుకంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కాస్త చలికి మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం. అక్కడ భారత సైనికులు, మన జవాన్లు